వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘం మహిళా అధ్యక్షురాలు గంగాపురం పద్మ గారితో ఉన్నాము. వెల్కమ్ పద్మ గారు. సో మహిళా విభాగం అధ్యక్షులుగా ప్రస్తుతం ఉద్యోగం ఏ విధంగా ఉంది, ఏ విధంగా మీరు నిర్వర్తిస్తున్నారు? నేను తెలంగాణ వచ్చినప్పటి నుంచి మహిళా ఉద్యోగ సంఘంలో వర్క్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ సంఘంలో వర్క్ చేస్తూ సంఘానికి కూడా న్యాయం చేస్తూ ప్లస్ నేను చేసే ఉద్యోగంలో కూడా అన్నీ ఉంటాయి, బాధ్యతలు బరువులు ఎన్నో ఉంటాయి, అవన్నీ తట్టుకొని చేసుకుంటూ ముందుకు నడుస్తున్నాను. దానికి అనుకూలంగా కూడా నాకు కొంచెం సోషల్ వర్క్, ప్రజాసేవ ఇలాంటివంటి చాలా ఇష్టము. అవి కూడా ఇందులోనే కమిట్ అయిపోయి చేసుకుంటూ వస్తున్నాను. మీకు అది వృత్తిపరంగా ఉపయోగం జరిగింది? అంటే పర్సనలీ నాకు చిన్నప్పటి నుంచి ఒక ఎయిమ్, ఏదైనా సరే ఒక సోషల్ వర్క్లో వెళ్ళాలి, ముందుకి చెయ్యాలి, ప్రతి ఒక్కరికి సాయపడాలి, నాకు చేతనైన సాయం నేను చేయాలని ఒక ఇంటెన్షన్తో ఉన్నాను. కాబట్టి ప్రభుత్వంలో అదొక భాగంగా భావించి అలా చేసుకుంటూ పోతున్నాను. ఈ సామాజిక సేవా రంగంలోకి రావడానికి ముఖ్యంగా మీకు ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు అంటే సేవ చేయాలి అనే ఉద్దేశం ఎలా కలిగింది? నా లైఫ్లో నేను ఎదుర్కొన్న నా ప్రాబ్లమ్సే ప్రత్యక్షంగా ఎవరు ఇన్స్ప్రెస్ చేయలేదు, ఎవరు నాకు సపోర్ట్ చేసిన చేయమని చెప్పలేదు, ఏది లేదు. నా లైఫ్లో నేను నిజజీవితంలో నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అవే ఉదాహరణగా తీసుకొని నేను పడిన నాకు చాదరైన వాళ్ళకి నేను చేయాలి, అవతల వాళ్ళకి ఇలాగ రాకుండా చూసుకొని 100లో 1% అయినా నేను చేయగలిగితే, అంటే మీకు మీరే, నాకు నేనే అనుభవం ద్వారా నా లైఫే నాకు ఇది ఒక అనుభవం నేర్పింది. మీరు ఎదుర్కొన్న ఏమైనా సమస్యలు కానీ ఏదైనా అనుభవం జరిగిందా? ఎలా ఎదుర్కొన్నారు? ఏమన్నా వస్తే? చాలా ఎదుర్కొన్నాను. ఫ్యామిలీతో ఎదుర్కొన్నాను, బయట వాళ్ళతో ఎదుర్కొన్నాను. అవన్నీ చెప్పుకునే సమస్యలు కాదు, చెప్పుకుంటే కూడా మనకి ఇది సరిపోదు. ఒక జీవితకాలం వృత్తిపరంగా సామాజిక పరంగానే ప్రతి ఒక్కరు ఏంటి ఆలోచిస్తారంటే, మనము నెగిటివ్గా ఉన్నామా అవతల వాడు మనం మంచిగా చూస్తారు, మనం మంచి చూడాలనుకుంటే అవతల వాళ్ళు మనకు మంచి దొరకరు. కాబట్టి ఆ నెగిటివ్ ఉన్న మనుషులకు దూరంగా ఉంటూ సేవాభావకంగా ముందుకెళ్ళిపోతున్నాను. మీరు చేపట్టిన సామాజిక కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు? నేను సంపాదించుకునే నా జీతంలో ఒక 5%, 10% అలాగే నేను పక్కన పెట్టుకొని అందులో ఎంతైనా సరే అలా సేవ చేసుకుంటూ పోతాను. ఇప్పుడు కరోనా టైంలో అందరూ చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు, కరోనా టైంలో నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఏమేమో చేశాను. అలాగే నేను కూడా చేశాను. ఇది అది అని కాకుండా మా ఇంటి ముందు పోలీసు వాళ్ళు ఉన్నారు. 3 months నేను మార్నింగ్ వాళ్ళకి టీ, మధ్యాహ్నం చపాతి నా ఓన్గా నేను చేసి పెట్టాను. అలాగే ఎవ్రీ వీక్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పేషెంట్లు ఉంటే వాళ్ళకి అన్నదానం చేశాను. ఓల్డ్ ఏజ్ హోమ్లకి, పిల్లలకి, చాలామందికి కేక్ కటింగ్లు ఏంటి, వాళ్ళకి ఏం కావాలో నీటి నేను అడుగుతాను, మీకు ఏమన్నా అవసరం ఉందా, మీకు ఏం కావాలి, కాఫీ పొడి కావాలంటారు, కొంత టీ పొడి అంటారు, షుగర్ అంటారు, వాళ్ళకి కావాల్సిన ఏవో చెప్తారు. అవి అడిగినయే తీసుకెళ్తాను. వాళ్ళకి అవసరమైనవి ఏదో తీసుకెళ్ళి అక్కడ పక్కన పడేయడం కాదు, వాళ్ళకి ఏది అవసరం అది. అట్లాగే వీణవంక, జగిత్యాల, కరీంనగర్ సైడ్ కూడా ఒక 8 స్కూళ్ళకి నేను చిన్న పిల్లలకి ఆర్ఫన్ స్కూళ్ళకి బుక్లు పంచాను కరోనా టైంలో. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి చదువుకోలేరు, బుక్స్ తెచ్చుకోలేరు. కాబట్టి ఎవ్రీ 3 yearsకి ఒక్కొక్క స్కూల్కి 25,000 చొప్పున నేను స్కూల్కి బుక్లు పంచాను. అలాగే అక్కడ కళాకారులు ఉంటారు. కళాకారులు అంటే ఎట్లా అంటే, ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్లు అయినప్పుడు వాళ్ళు డప్పులు పట్టుకొని ఒకే రకం శారీస్ కట్టుకొని కోలాటం వేస్తారు. వాళ్ళకి 5 batchesకి నేను శారీస్, ఒక డప్పు ఖరీదు వచ్చేసి 5,000, అలాగా 10 మందికి డప్పులు ఇచ్చాను, శారీస్ ఇచ్చాను. శారీస్ అంటే కొనుక్కుంటారు, డప్పులు ఎందుకంటే జీవితకాలం అంతా వాళ్ళు దాని మీద బ్రతుకుతారు. కాబట్టి నేను బయట నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను చెప్పుకోలేదు. ఈరోజు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది, చెప్తున్నాను. ఇప్పటికి కూడా నేను నిమ్స్లో ఎవ్రీ మంత్ అన్నదానం చేస్తాను. ప్రతి నెల మంత్ ఎండింగ్ కానీ స్టార్టింగ్లో కానీ పెట్టుకుంటాను. అది నాకు ఒక మంచి ఫీలింగ్ అనమాట. ఆ 100 మంది తిన్నారు, ఓకే, నాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ అన్నట్టుగా నేను ఇప్పటికీ చేస్తుంటాను. మీడియాకి తెలుసు, మా హాస్పిటల్ అందరికీ తెలుసు, తెలిసిన వాళ్ళు కూడా నాకు వచ్చి సపోర్ట్ చేస్తారు, నాతో పాటు భోజనాలు కూడా పెడతారు. అలా చేసుకుంటూ పోతున్నాను. ఇప్పుడు మీకు రాజకీయాలకి రావాలని ఉందా? ఉంటే వచ్చిన తర్వాత ఏంటి మీ ప్రస్తుతం ఉన్న పార్టీల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయాల్లో ఉందంటే ప్రతి మనిషి ఒక ఆశాజీవి.
ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. అవకాశం వస్తే నేను డెఫినెట్గా రాజకీయాల్లో రావడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది. అవకాశం కోసం చూస్తున్నాను. నాకు నేను కావాలని నేను ఎవరి దగ్గర పోయి నేను చేయి చాపట్లేదు. నాకంటే ఇక్కడ నుంచి అవకాశం వచ్చి పద్మ నువ్వు ఇది చేయగలుగుతావు చెయ్యి అంటే డెఫినెట్గా ఐ విల్ డూ. ప్రస్తుతం ఉన్న పార్టీలు మీకు ఐడియా ఉంది కదా, వాటి యొక్క పరిస్థితి ఏంటి? ఏ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, నడుస్తున్నాయి? అంటే యాజ్ ఎ ఎంప్లాయీగా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా కొన్ని మాట్లాడకూడదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు టైంని బట్టి పరిపాలిస్తున్నారు. వాళ్ళ అనుకూలంగా వాళ్ళకి ఛాన్స్ ఎలా ఉంటే అలా నడుచుకుంటున్నారు. అది మనకి ఇష్టమైందని చెప్పాలి, లేకపోతే లేదు. ప్రజెంట్ ఉన్న పార్టీలు గతంలో ఉన్న పార్టీలకు తేడా ఏంటి? వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ఇంకేదైనా డెవలప్మెంట్ కానీ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్లు ఎక్కడా లేవు. డెవలప్మెంట్లు ఉన్నాయి, ఉన్నవాడికే ఉన్నాయి. ఎందుకంటే ఉన్నవాడు ఎప్పుడు చెప్పడు. లేని వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ లేవు. అలాగే ఉంది. అప్పుడున్నది వాళ్ళకి ఏదో పింఛన్లని అదని ఇదని రైతు భారాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడే కదా వాళ్ళు కూడా వచ్చారు. మనం వాళ్ళ గురించి ప్రశ్నించడానికి లేదు. ఎందుకంటే మా ప్రభుత్వం కొత్తగా వచ్చిన సంవత్సరం కూడా కాలేదు, మేము ఇంకా చేయడమే మొదలు పెట్టలేదు అంటారు మనం అడిగితే. కాబట్టి మనం ఇంకా చూడాలి కొద్ది రోజులు. గతంలో ఉన్న ప్రభుత్వం పరిస్థితి ఏంటి? గతంలో ఉన్న పరిస్థితి ఉన్న వాళ్ళకి చేసింది, లేని వాళ్ళకి ఏమీ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పుడు ప్రభుత్వాలు అంతే. ఎంప్లాయీస్ కి ఏమీ చేయలేదు. ఎంప్లాయీస్ కి ఏ విధమైన న్యాయం చేయలేదు. ఇది బండ గుర్తి చెప్తాను నేను. పోయిన ప్రభుత్వం ఎంప్లాయీస్ కి ఎలాంటి న్యాయం చేయలేదు. ఇంకా చెప్పుకోవాలంటే కరోనా టైంలో డిఎల్ కూడా ఇవ్వకుండా పెట్టారు. వాళ్ళకి రావాల్సిన ఈఎల్స్ డబ్బులు ఏంటి, రావాల్సిన అమౌంట్లు కూడా రాకుండా ఆపేశారు. ఇప్పటికి కూడా అలాగే ఉండిపోయినాయి, వెనకబడిపోయినారు. గవర్నమెంట్ ఏ విధమైన సాయం చేయలేదు ఎంప్లాయీస్కి. చేసి ఉండొచ్చు, ఆటోలు నడుపుకున్న వాళ్ళకి పెళ్లిలని, షాదీ ముబారక్ అని సంథింగ్ అట్లాంటివి ఎన్నో చేశారు, మనం కూడా విన్నాం. కానీ ఉద్యోగులకు ఎలాంటి సాయం జరగలేదు. మీరు రేపు భవిష్యత్తులో రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నారు కనుక అవును, మీకు ఏ పార్టీలోకి వెళ్ళాలని ఉంది? పలానా పార్టీ అని నేను మనసులో అనుకోలేదు. ఆ టైం వచ్చినప్పుడు ఎవరైతే నా మనసుకి మంచిగా ఈ పార్టీలో నాకు న్యాయం జరుగుతుందని నా మనసుకు స్పందిస్తే దానికి వెళ్తాను. మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యి మినిమం ఒక 20-25 years అవుతుంది కదా, అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా మీరు ఎదుర్కోగలుగుతున్నారు? అప్పుడు ఏ విధంగా ఉండేటివి సమస్యలు, ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి? ఎవరిదో కాదు, నాదే. నేను జాబ్ జాయిన్ అయినప్పుడు నా ఫ్యామిలీలో నా బ్రదరే ఉద్యోగం చేయొద్దన్నాడు. మా నాన్నగారిని ఏడ్చి కష్టపెట్టి కంపల్సరీ నేను ఉద్యోగం చేస్తానంటే బలవంతంగా పంపించాడు. అలాగా 3-4 months మా అన్నయ్య నాతో మాట్లాడకపోయినా కానీ అలాగా నేను చేశాను. అప్పట్లో చాలా మంది ఆడకూతురు బయటకు వెళ్ళకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, కష్టపడైనా సరే ఏదో ఖాళీ తెస్తాను, నా పిల్లల్ని పోషిస్తాను అన్న డేస్ అప్పుడు. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరు ప్రతి ఆఫీస్ లో ఎలా ఉంది? ఆఫీస్ లో కూడా ఇంకోటి ఏంటంటే అప్పట్లో జనాలు తక్కువ, ఈ పబ్లిక్ కూడా తక్కువ ఉండేది. నేను మెడికల్ కాబట్టి నాకు ఈరోజు 3000 మంది పేషెంట్లు వస్తున్నారంటే అప్పుడు 100 మంది చాలా ఎక్కువ. కానీ అప్పుడు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉండేది ప్రతి ఒక్కరిలో. పలానా అమ్మాయి ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది కదా, ఆ అమ్మాయికి ఏం కావాలో మన ఒక హెల్ప్ అడిగింది చెయ్యాలి అన్న ఒక ఇది ఉండేది. పెద్ద తరగా ఆలోచించడము, దగ్గరికి రావడం, మాట్లాడడము, ఏదైనా సరే వాళ్ళ చేతనైనా చేసేవాళ్ళు. ఈరోజు ఏదైనా హెల్ప్ అడిగామనుకో నెక్స్ట్ డే ఫోనే ఎత్తారు. అలాంటి డేస్ ఇప్పుడు. అప్పటికంటే ఇప్పుడే హార్డ్ డేస్ ఎక్కువ ఉన్నాయి, కష్టంగా ఉంది. ఎవరు వాళ్ళు చూసుకుంటున్నారు అంటే ఎవరింటి వరకు ఎవరి ఫ్యామిలీ వరకు వాళ్ళు చూసుకుంటున్నారు. హెల్పింగ్ అనేది తగ్గిపోయింది. యాజ్ ఎ కొలీగ్స్ లో, నేను అనేది బయట ప్రపంచం గురించి కాదు, మా కొలీగ్స్ లోనే ఈరోజు నేను నాకు ఈ సాయం కావాలని అడిగాను అనుకోండి, నెక్స్ట్ డే ఫోన్ ఉండదు, తిరిగి చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతారు. హెల్పింగ్ అనేది తగ్గిపోయింది టోటల్గా. ఈవెన్ నా దగ్గర పనిచేసే ఆఫీసర్స్ కూడా ఎంతో హెల్ప్ తీసుకొని మన దగ్గర ఎంతో వర్క్ చేయించుకొని కూడా ఇప్పుడు ఏముందిలే చూద్దాంలే మన పై వాళ్ళు ఇట్లా అంటారని తప్పించుకోవడానికే ట్రై చేస్తున్నారు. కనుక అప్పట్లో అలా ఉండేది కాదు. ఎలా వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అసలు అలా ఉండకూడదు, కమ్యూనికేషన్ అనేది అలా ఉండకూడదు, ఎప్పుడూ ఒకేలా ఉండాలి. మన ఎంప్లాయీ కష్టం వచ్చిందంటే నేనున్నానని ముందుకు వెళ్ళాలా. ఎంప్లాయీ అంటే మన ఫ్యామిలీలో మెంబరే. పొద్దున 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వస్తాం. వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో ఉండేది చాలా తక్కువగా, 3-4 hours తర్వాత నిద్రపోతాం. కానీ 8 hours మనం ఎంప్లాయీస్తో ఉంటాం. అంటే ఎక్కువ జర్నీ వాళ్ళతో చేస్తున్నప్పుడు ఒకరికొకరు మనం ఎంత సపోర్టింగ్గా ఉండాలి, హెల్పింగ్గా ఉండాలి, సపోర్టింగ్గా ఉండాలి. వీళ్ళంటే నా వాళ్ళు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉండాలి. నేను అలా ఉంటానని అందరూ ఉండాలనుకోవట్లేదు. అలా ఉంటే యాజ్ ఎ ఎంప్లాయీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జనరేషన్ ఇంకా ముందుకు వెళ్తుంది.
అన్న ఒక చిన్న ఫీల్. సజెషన్ యువతకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? చక్కగా చదువుకోవాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఎవడన్నా తప్పు చేస్తే ఎదిరించాలి. మగపిల్లలు కొంచెం సైడ్ అంటే వేరే ఆలోచనలతోటి ఉంటది. ఇంకొకటి వాళ్ళ కూడా life- ఆడపిల్లలే నేను తప్పు, మగపిల్లలే మంచి వాళ్ళు కాదని నేను అనట్లా. నేను వాళ్ళని కూడా గౌరవిస్తాను. ఒకటి, ఒక ఆడపిల్ల అవతల వాడి నుంచి కాపాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బయటకు వెళ్తుందంటే అమ్మాయి అందంగా తయారవ్వాలి, కానీ ఇంకా చూడాలి అన్నట్టుగా తయారవ్వకూడదు. అందులో పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది. పేరెంట్స్ ఒక అమ్మాయి కొంచెం షార్ట్ డ్రెస్సులు వేసుకొని సెక్సీగా ఉన్నప్పుడు అమ్మాయి ఈ డ్రెస్ కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ బాధ్యత ఎక్కడ? తల్లిదండ్రుల నుంచి రావాలి. తల్లిదండ్రుల నుంచి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్పి వాళ్ళు ఒక మంచి ఆడపిల్లంటే ఇలా ఉండాలి అనుకుంటే, అదే ఆడపిల్ల బయటికి వెళ్తే చూసే రెండు చూపులు ఉంటాయి. కావాలి అనుకునే చూపు ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి అనే చూపు ఉంటుంది. కావాలనుకున్న చూపు అందంగా ఉండాలి, ఏదో చెయ్యాలనుకున్న చూపు డిఫరెంట్ గా ఉంటుంది. అది ఆడపిల్ల కూడా ఉంది. అది ఎప్పుడైతే ఆడపిల్లలు కరెక్ట్ గా ఉంటారో మగపిల్లలు కూడా కరెక్ట్ గానే ఉంటారు. అది నా ఉద్దేశం. మహిళా దినోత్సవం రాబోతుంది. మీకు మహిళలకు ఏం చేయాలనుకుంటున్నారు? మహిళలకు ఎలాంటి మీరు సమాచారం ఇవ్వాలి, సూచనలు కానీ ఏమన్నా సలహాలు కానీ ఇవ్వాలి అనుకుంటున్నారా? పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళకి, తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు సౌమ్యంగా ప్రేమగా చూడాలి. ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడాలు, డబ్బులు ఇచ్చి ఎక్కడో పెట్టి చూడడం కాదు. చిన్నపిల్లప్పుడు పిల్లల్ని మనం ఎంత ప్రేమగా ప్రేమిస్తామో వాళ్ళొక ఏజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రిని మనం అదే స్టేజ్లో ఉండి ప్రేమించాలి. ఒక మహిళగా, ఒక అత్తగా, కోడలైనా, ఒక తల్లికి కూతురైనా ఒక మహిళకి చెప్పాల్సినది ఇది. తల్లిని అత్తల్ని బయట పెట్టకండి, వాళ్ళని ప్రేమగా చూడండి, తిట్టొద్దు. ఎందుకంటే ఆ లైఫ్ ఎంత దారుణంగా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే భర్తల పట్ల వాళ్ళు కూడా బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు కోరుకుంటారు ఏంటంటే, ఆ ఇంటికి రాగానే ఏదో చుర్రుబుర్రు ఆడుకుంటూ చిరాకుగా ఉంటుందని వాళ్ళు అంటారు. కానీ ఆడమని ఇంటికి వచ్చిన తర్వాత పక్కన కూర్చొని, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి, ఏం జరిగింది, పొద్దు నుంచి నీకు యాక్టివిటీస్ ఏం జరిగాయి అని ఒక భర్త పలకరించినప్పుడు ఆ ఆడకూతురు చాలా ప్రేమ, అబ్బా నా భర్త ఇంత పని చేసి వచ్చి ఇంత ప్రేమగా నాతో మాట్లాడాడని ఎంత అంటే ఇంక తను సాయంత్రం రాత్రి పడుకున్నంత వరకు కూడా ఎంత సేవైనా చేస్తుంది. అంటే ఆడది భర్త నుంచి కోరుకునేది ఒక ప్రేమ. ఆ ఆడది తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది కూడా ప్రేమే, ఆ చిన్నపిల్లలకి ఇవ్వాల్సింది కూడా తల్లిదండ్రుల ప్రేమే. ఈ ప్రేమ అనేది స్వార్థం లేకుండా నేను అన్నిటికీ మంచిగా ఓదార్చుకుంటూ ఓర్పుగా ఉంటే సమాజం ముందుకెళ్తుంది. ప్రతి ఆడకూతురు అందంగా జీవితం గడుపుతుంది. ఓకే పద్మ గారు, మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి సమాజానికి ఒక మంచి మెసేజ్ అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.